అరే ఇప్పుడు ఎవరి మతం వాళ్ళది, 4 గోడల మధ్య ఆయన మతాన్ని నేను పూజించుకుంటాను, నేను అన్ని మతాలకి ఆయన విలువిచ్చేటువంటి వ్యక్తి. నిన్న కూడా పులివెందుల్లో ఆ విగ్రహ ఓపెనింగ్కి వెళ్ళి ఎంత మంచిగా అన్ని సాంప్రదాయాల ప్రకారంగా ఏమేం చేయాలో అన్ని చేశారు కదా. ఇంకా ఏంది ప్రూవ్ చేస్తారు? అంటే ఓవరాల్ గా మీ పాయింట్ ఏంటంటే హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింస్ ఆచారాలు ఇచ్చే వాళ్ళతో ఎవరితో మీరు ఓట్లు వేయద్దు, వాళ్ళు హిందువులు కాదు, మేమే సనాతన ధర్మాన్ని మోస్తున్నాము. మన ఇంట్లో మళ్ళీ క్రిస్టియానిటీ ఉంటుంది, దాన్ని ఎవడు అడగడు, దాన్ని ఎవడు క్వశ్చన్ చేయడు. మన ఇంట్లో క్రిస్టియానిటీ ఉంటది, మన పిల్లలకి క్రిస్టియన్ పేర్లు ఉంటాయి, దాన్ని ఎవడు అడగడు. మీడియా ముందుకు వచ్చి నేను ఐఎమ్ ఏ క్రిస్టియన్, నా చేతిలో బైబిల్ ఉంటది, నా కారులో బైబిల్ ఉంటది అన్నోళ్ళని అడగరు. అరే ఎంత నీతి మాలినటువంటి మాటలు మాట్లాడతారో నాకు అర్థమవుదు. మతం వేరు, కులం వేరు, ఆ చిన్న లైన్ కూడా తెలియని వాళ్ళు ఇంకా మీరు ఏమి పెద్ద రాజకీయవేత్తలో ఏం పెద్దగా మీరు ఇచ్చేసేవాళ్ళో నాకైతే అర్థం కావట్లా. మతం వేరు, కులం వేరు, ఎవడి మతం వాడిది, ఎవడి కులం వాడిది. ఇది పోతే ఇది పోదు, ఇది పోతే అది పోదు, ఎవ్వరికి పోదు, ఏమి పోవు. మన ఆరాటం ఏంటిది? ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియను, సో అందుకని హిందువులన్నీ ఓట్లేయకూడదని మీరు వచ్చి రాగానే అతి పవిత్రమైనటువంటి లడ్డు మీద, వెంకటేశ్వర స్వామి మీద మీరు నిందలేసి 21 నెలలు 20 నెలలు, ఇంకా రేపు ఫెబ్ అయిపోతే మార్చి 21 నెలలు, 21 నెలల నుంచి మీరు చేస్తున్న జపం ఏందయ్యా అంటే ఇదే కల్తీ కల్తీ కల్తీ. నేను ఒక్కటే అడుగుతున్నా, లడ్డు మీద కల్తీ అని చెప్పేసి మీరు ఎంత ఫైట్ చేసినా అది ప్రూవ్ అయిపోయి మీ చెంపలు చెల్లుమనేలాగా సెంట్రల్ కూడా నోరు మూసుకొని వెళ్ళండి అని చెప్తే ఆరాంసే వచ్చి ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు శివుడు పాము. అసలు మీలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడి దొరికిపోతే ఎలా ఉంటదంటే, ఇప్పుడు శివుడు పాము, శివుడు ఎవరు, పాము ఎవరు? ఇప్పుడు నాగదేవత ఎంత ఇదిగా పూజించుకుంటాం, పాముని అంటే ఒక జంతువులాగే క్రియేట్ చేసి, అది ఒక విష పురుగులాగే దాన్ని క్రియేట్ చేసి దాన్ని బయటికి తీసి దాన్ని ఏం చేయాలో చేస్తాను అని అంటే ఇక్కడ మనోభావాలు హట్ అవ్వలేదా? హట్ అవ్వట్లేదా ఎవరికి? ఒక నాగదేవతని ఎంత ప్రతిష్టంగా, నా పేరు కూడా నాగమల్లేశ్వరే, అలాగైతే నాగదేవతని నాగుల చవితి రోజుకి ఎంత ఇదిగా ఇచ్చేస్తాము, ఎంత ఇదిగా ప్రార్థనలు చేస్తాము. అంటే ఇప్పుడు నాగదేవతని అంటే పాముని అంటే ఆ దేవత రూపంలో ఉన్నటువంటి దానిని ఇప్పుడు మీరేం చేస్తున్నారు? విషసర్పంగా మార్చి దాన్ని ఏదైనా చేసేస్తారు మీరు లడ్డుని ఏమైనా చేసేస్తారు, వెంకటేశ్వర స్వామిని ఏమైనా చేసేస్తారు, శివుని ఏమైనా చేసేస్తారు, నాగదేవతను కూడా ఏదో చేసేస్తారు. ఇవి మీరు మాట్లాడాల్సినటువంటి మాటలేనా అని అంటున్నాను నేను. మీ కూటమిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తీయండి బయటికి, లిస్ట్ తీస్తే పాపం డిప్యూటీ సీఎం గారి పరిస్థితి, హోంమంత్రి గారి పరిస్థితి ఏమవుతుంది? మీ పాత వీడియోలు ఇవ్వకపోని మీరు కూడా చాలా క్రిస్టియన్ దగ్గరికి వెళ్లారు కదా, మీరు కూడా ఏంటిది నేను మర్చిపోయాను, ఏదో క్రిస్టియన్ కి సంబంధించినటువంటి ఒక మీటింగ్ లో వెళ్లే కదా మీరు అన్నది. ఎవరు రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి ఆ జీవోలని 763 764 జీవాలు నేను తీసేస్తాను అని చెప్పేసింది మీరే కదా. ఎవరు చెప్పారు? అది ఎక్కడ చెప్పారు? ఒక క్రిస్టియన్ మీటింగ్ లోకి వెళ్ళి చెప్పారు. మీ ఫోటోలు ఇప్పుడు ఎన్ని వైరల్ అవుతున్నాయి అనుకున్నావు? క్రిస్టియన్ గా బైబుల్ పట్టుకున్నవి, ముస్లిం గా టోపీ పెట్టుకున్నవి. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరు ఆచారాన్ని వాళ్ళు పాటిస్తారు కదా. అప్పుడు క్రిస్టియన్ అయిపోతామా, ముస్లింస్ అయిపోతామా? అసలు రాష్ట్రంలో ఇంకా సమస్యలే లేవు, రాష్ట్ర ప్రజలకి ఇంకా బాధలే లేవని ఇవాళ చూస్తుంటే క్రికెట్ మ్యాచ్లు ఆడుకుంటున్నారు అందరూ. ఇలాగ అడిగితే మళ్ళీ కోపాలు రోషాలు వస్తాయి. మీరు ప్రైవేట్ ఫంక్షన్లలో కూర్చొని, సినిమా ఫంక్షన్లలో కూర్చొని చప్పట్లు కొట్టుకుని ఆనందపడేంత స్థితి రాష్ట్రంలో లేదు. అది కష్టం ఉన్నోడికి అలాంటివి చూసారనుకో బగ 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 అంటది అనమాట. నాకు చాలా మంది పెట్టారు మెసెంజర్లు, ఏందక్క వీళ్ళు క్రికెట్ ఆడుకుంటున్నారక్క, ఏందక్క ఇలా సినిమా ఫంక్షన్లలో కూర్చుంటున్నారక్క అంటే, అది ఎప్పుడు ఫ్రీగా ఉండాలంటే మన రాష్ట్రం బిందాస్ గా ఆ జిఎస్టీలో గాని, జీడీపీలో గాని, లేకపోతే మనం మంచి బడ్జెట్ తెచ్చుకొని పక్క సెంట్రల్ నుంచి మంచి బడ్జెట్ మన రాష్ట్రానికి తెచ్చుకొని, లేకపోతే మంచిగా మన పెద్ద కంపెనీలు లక్షల కోట్ల జాబులు ఇచ్చేసి అందరికీ అన్ని చేస్తే అప్పుడు క్రికెట్ కాకపోతే ఇంకేమైనా ఆడుకోండి. ఎవడు కాదన్నాడు? రాష్ట్రంలో మనం ఏమీ చేయక, ఏమీ చేతగాక మనం మాత్రం క్రికెట్లు ఆడుకొని, స్కిట్లు వేసుకొని, సినిమా ఫంక్షన్లో కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ
ఇది ఎట్లా హర్షిస్తారు అనుకుంటారు జనాలు? ఏ విధంగా హర్షిస్తారు?